వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్ గా వీడియోలు చేస్తుంటాం. మీరు చూస్తున్నారు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ప్రజెంట్ మనం సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. చాలా ప్రేమతోటి, చాలా ఇష్టంతో వర్క్ నేను చేస్తూ ఉంటా. అది మీ అందరికి తెలుసు. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వారికి. పిస్తా హౌస్ మార్చ్ 22 రోజు మార్నింగ్ టైంలో ఈ విజువల్ రికార్డ్ చేయడం జరుగుతుంది. సండే. ఇది యాద్గిరి థియేటర్. ఈ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఎగ్జాక్ట్లీ యాద్గిరి థియేటర్ ముందే స్టార్ట్ అవుతుంది. ఈ రిటైనింగ్ వాల్ అని అంటుంటాం కదా, ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, ఆ వర్క్ అయితే ఈ స్టార్టింగ్ పాయింట్లో ఫినిష్ అయిపోయింది. ఈ రోడ్డు చాలా నేరో ఉంటుంది. గతంలో చాలాసార్లు నేను మీకు చెప్పడం జరిగింది, మీరు కూడా చూసినారు. బట్ రోడ్డు వెడల్పు చేస్తారా అంటే అంత స్కోప్ ఏం కనబడట్లేదు. ఇది ఇట్లనే ఉంచుతుండొచ్చు, ఇక ఫ్లైఓవర్ వేసినాం కదా అని. ఫ్లైఓవర్ కింద అయితే ప్రజెంట్ చాలామంది ఆరామ్సే పార్కింగ్ పెట్టుకుంటున్నారు, పార్కింగ్ అయితే వాడుకుంటున్నారు. ఫ్యూచర్లో ఫ్లైఓవర్ కింద ఏం చేస్తారు అనేది చూడాలి. మొత్తం మెటీరియల్ ఉంది, ఏదేదైతే ఫ్లైఓవర్కి సంబంధించినవి వాడతారో అవన్నీ ఫ్లైఓవర్ కింద కూడా చాలా చోట్లలో. ఈ పాటికి ఇది ఎప్పుడో ఫినిష్ కావాలి, చాలా డిలే ఉంది. కానీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కంటే చాలా నయమే అనిపిస్తుంది నాకు. పిల్లర్ నెంబర్ 65 7 పోయినా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మర్చిపోబుద్ది కాదు. మనం ఉన్న ఏరియాలో అది ఫినిష్ అయిపోతే ఎంత మంచిగా ఉంటుండే. మేజర్గా సైదాబాద్ వై జంక్షన్ నుండి ధోబీఘాట్ వరకు అయితే రోడ్ క్లోజ్ చేసినారు జనవరి 15 రోజు. మీ అందరికి తెలిసిందే. కొంచెం వర్క్ జనవరి 15 నుంచి అయితే చాలా స్పీడప్ అయితే చేయడం జరిగింది. ఐఎస్ సదన్ బస్ స్టాప్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయి, ఆ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది స్మార్ట్ హోమ్ షాపింగ్ సెంటర్. యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే మొత్తం A to Z బజార్ లాంటిది. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దాటుతున్నాం. ఆ రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు వెళ్తాం. డౌన్ ర్యాంప్ కూడా ఉంది, మీ అందరికి తెలిసిందే. అటు సైడ్ డౌన్ ర్యాంప్ ఉంది. ఇంకొక వీడియోలో ఆ డౌన్ ర్యాంప్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏదైతే సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ మీరు ఇప్పుడు చూసినారో, అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనము చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు వెళ్ళే వాళ్ళ కొరకు ఆ డౌన్ ర్యాంప్ అనేది ఉపయోగం అవుతుంది, నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ ఇటు మనం ఇందాక సిగ్నల్ క్లియర్గా చూసిరుగా మీరు, ఆ సిగ్నల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎక్కడం కొరకు ఈ ఫ్లైఓవర్ని అప్ ర్యాంప్. ఎందుకంటే ముందుకెళ్ళి ఆ యాదగిరి థియేటర్ దాకా వెళ్ళి ఎక్కలేరు కాబట్టి ఈ చెంపాపేట్ కర్మాన్ ఘాట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది అప్ ర్యాంప్ అని అయితే నాకు అర్థమైంది. ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి, నాకు ఖాళీ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది ధోబీఘాట్. ఇదిగోండి బస్సులు చూస్తున్నారా, ఇక్కడ నుండి వస్తున్నాయి. ఇక్కడ టర్న్ చూసుకోండి, ఇటు నుండి వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోడ్ క్లోజ్ అయి ఉన్నది కాబట్టి వచ్చే బస్సులు అయితే ఇలా ఈ టర్న్ నుంచి వస్తున్నాయి అనమాట, ఈ ధోబీఘాట్ నుండి. అండ్ వెళ్ళే బస్సులకి నో ప్రాబ్లం, సీదా వెళ్ళిపోవచ్చు. చాలా మంది లోకల్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడతలేరు అనుకోండి. ఏ రూట్లో, రాంగ్ రూట్లో, రైట్ రూట్లో, గల్లీ రూట్లో అటు ఇటు వెళ్తున్నారు. బస్సులోకి వెళ్ళే వాళ్ళైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాదన్నపేట్ మండి, మీకు మండితోటి ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాదన్నపేట్ మండి. హోల్సేల్ ధరలకే మీకు ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు దొరుకుతాయి. 2:30-3 నుండి అమ్ముతుంటారు. ఇక్కడ ఉన్న చాలా మంది లోకల్స్ రీసేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అమ్ముకుంటారు కదా ఇంటింటికి వెళ్ళి, వాళ్ళందరూ ఇక్కడనే తీసుకొని వెళ్తుంటారు అనమాట. చాలా దూరం ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇదిగోండి, ఇదంతా కూడా ఈ జనవరి నుంచి జరిగిన వరకు పైన మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చాలా స్పీడ్ చేసినారు. ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. అండ్ ఈ పిల్లర్లు గ్యాప్ ఉన్నాయి. మా కొడుకు పుట్టిన హాస్పిటల్ ఇదే, వివేక్ హాస్పిటల్. సుపుత్రుడు పుట్టిండు జనవరి 31కి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళకైతే తెలుసు. ఇదంతా 1 వే. అండ్ మిగతాదంతా యాజ్ యూజువల్ ఉన్నది.
చాలా వీడియోలలో మీకు అయితే చూపించడం జరిగింది. మేజర్గా ఈ సైదాబాద్ వై జంక్షన్ వరకే మీకు చూపించాలనుకున్నా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. స్టార్టింగ్ పాయింట్ నుంచి సైదాబాద్ వై జంక్షన్ అండ్ దాకా మనమైతే ఇప్పుడు రావడం జరిగింది. ఇదంతా January 15th నుంచి జరిగిన వర్కే. ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఇందాక ధోబీ ఘాట్ చూపించినాం కదా, బస్సులు వచ్చినాయి కదా, అక్కడ వరకు. ఇదిగోండి ఇక్కడనే రోడ్ క్లోజ్ ఉన్నది. ఇక 2 వీలర్స్ అయితే ఇట్లా ఆపోజిట్ వెళ్ళిపోతారు అనమాట ఆరామ్సే. ఇదైతే ఎప్పుడో వేసి ఉంచినారు, మీ అందరికి తెలిసిందే. ఇంపీరియల్ హోటల్ దాకా ఈ పిల్లర్ల పైన వర్క్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. సిగ్నల్ ఉంది, ఎండ్ దాకా చూపిద్దామా అని ఆలోచిస్తున్నా. చెంచల్గూడ ఎక్స్ రోడ్ సిగ్నల్ ఉన్నా కానీ ఖాళీ ఆర్టీసీ బస్సు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. బట్ వీ హ్యావ్ టు స్టాప్. మనం ఇక్కడ ఆగినాం కానీ చాలా మంది వెళ్ళిపోతున్నారు. స్టాప్ లైన్ కట్ట ముందే ఆగినాం. ఇదే చెంచల్గూడ జైల్ గోడ. మీకు ఈ వీడియో నచ్చితే, నా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. అండ్ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిపింపబడుతున్న బంక్. 2 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇది ఎందుకో క్లోజ్ అయి ఉంది. మీకు వేరే బంక్లలో మోసాలు జరుగుతాయి అని అనిపిస్తే ఇందులో మాత్రం అక్యురేట్ కొడతారు అని నా నమ్మకం. రెగ్యులర్గా నేను కొట్టిస్తుంటా ఇటు సైడ్ వచ్చినప్పుడు. ఇది అట్నుంచి చూసుకుంటే అది స్టార్టింగ్ పాయింట్ అయితే, మనము వీడియో ప్రకారం అయితే ఇది ఎండింగ్ పాయింట్. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ ముందుగా ఇక్కడనే ఈ ఫ్లైఓవర్ ఎండ్ అవుతుంది. ఇటు నుండి వచ్చే వాళ్ళకి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఒక దగ్గర ఆపి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, బట్ జాగ్రత్తగా తీసుకోవాలి టర్న్. విజువల్లో చూస్తారు కదా, అది మలక్పేట్ ఫైర్ స్టేషన్. ఇటు వెళ్ళిపోయినాం అనుకోండి, మనము మలక్పేట్ వైపు వెళ్ళొచ్చు షార్ట్ కట్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే నల్గొండ ఎక్స్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి మలక్పేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ ఇదే. కొంచెం లోపలికైతే వెళ్దాం. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇదిగోండి మెటీరియల్ అంతా ఇక్కడనే ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, వర్క్ జరుగుతుంది ఇదంతా కూడా. ఎస్, మీకు వీడియో ఎండింగ్లో టైం డేట్ చూపిస్తాం. 9/14 March 22, 2026 సంవత్సరం. ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బై బాయ్.